నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నాగార్జున రిస్క్ చేయబోతున్నాడా అనేది అయితే ఇప్పుడు చాలా పక్కాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఎంత నమ్మకం ఉన్నా సరే ఆ సినిమాకి సంబంధించిన రైట్స్ మాత్రం దాదాపు 60 కోట్ల పైచిలు కొంటున్నాడు అని చెప్పేసి కొంత వార్త. సో మొదటిసారి నిజంగా తమిళ సినిమాకి ఇంత పెద్ద కొనుగోలు అనేది ఇప్పటిదాకా ఎప్పుడూ లేదు. సో గత రికార్డ్స్లో కూడా లేదు. సో నిజంగా నాగార్జున రిస్క్ చేస్తున్నాడా లేదా అంటే ఏం చెప్తారు? నాగార్జున దూకుడు పెంచాడని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన ఈ తరహా దీంట్లో దిగల. సినిమాలు నిర్మించడం వరకు ఆయన చేసుకోవడం వెళ్ళాడు, కానీ డబ్బింగ్ సినిమాలను ఈ స్థాయిలో పెట్టి కొనుక్కోవడం అనేది ఎప్పుడూ చేయలే. ఇప్పుడు 60 కోట్ల వరకు పెట్టి కొన్నారు కూలీ సినిమా రైట్స్, తెలుగు రైట్స్ని అనేది సమాచారం అయితే ఉంది. ఇప్పుడు శాటిలైట్ రైట్స్ అవన్నీ ఓటీటీ రైట్స్ కలిపి 240 కోట్లుగా బిజినెస్ చేసింది అది కూలీ సినిమా. ఇక థియేటర్కల్గా వచ్చేసరికి ఇక్కడ తెలుగు రైట్స్కి వచ్చేసరికి 60 కోట్లు అంటే ఇప్పుడు దాకా ఏ తమిళ సినిమా కూడా లేదు. మొన్న లియో కూడా 20 కోట్లే, జైలర్ 17 కోట్లు చిల్లర. అలాంటిది రజనీకాంత్ సినిమాల్లోనే ఒక పెద్ద రికార్డ్ బ్రేక్ అమౌంట్గా చెప్పాల్సి వస్తుంది. మరి 60 కోట్లు రావాలంటే దాదాపు 100 కోట్ల పైగా కొల్లగొడితే కానీ తెలుగు సినిమా గిట్టుబాటు అవ్వదు. దీనికి కోసం సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కానీ ఏషియన్ వాళ్ళు రకరకాల వ్యక్తులు కూలీ సినిమా రైట్స్ కోసం ట్రై చేశారు, కానీ నాగార్జున ఎక్కువ ఫ్యాన్సీ రేట్ ఇచ్చి తీసుకుంటున్నాడు అనేది సమాచారం. అయితే గతంలో చూసుకుంటే జైలర్ దాదాపు 700 పైచిలకు వసూలు చేసిన సంగతి తెలుసు. ఈ 700 కోట్లు వసూలు చేసినటువంటి ఒక జైలర్ కూడా 17 కోట్ల బిజినెస్ చేసినప్పుడు ఇప్పుడు కూలీకి ఎందుకని 60 కోట్లు అంటే ఏం చెప్తారు? అంటే ఆ కాంబినేషన్ నమ్మకం అయినా ఉండొచ్చు. ఒకటి రజనీకాంత్ పైగా నాగార్జున కూడా ఉన్నాడు కదా దాంట్లో. నాగార్జునకే దాదాపు 24 కోట్లు 25 కోట్లు నాగార్జునకి ఇచ్చారట రెమ్యునరేషన్. కాబట్టి తను యాక్ట్ చేశాడు కాబట్టి ఆ సినిమాలో ఎంత కంటెంట్ ఉందో తనకు తెలుసు కాబట్టి ధైర్యం చేసి పెట్టాడని అనుకోవాలి. ఎందుకంటే పైగా ఈ మధ్యకాలంలో సినిమాలు చేయట్లేదు కాబట్టి మనం ఒకసారి రిస్క్ చేద్దాం, బాగుందనుకో, వర్కౌట్ అయిందనుకో, మళ్ళీ ఫుల్ స్వింగ్లోకి ముందుకు వచ్చేయచ్చు. ఆ నమ్మకంతోనే ఆయన పెట్టుంటారు అనుకుంటున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే జైలర్ 2లో కూడా నాగార్జున విలన్ చెప్పి అంటున్నారు. బహుశా అది ఈ బిజినెస్ పరంగా ఇట్లా వర్కౌట్ అవుతుంది కాబట్టి నిర్మాతలు కూడా మళ్ళీ నాగార్జున విలంగా పెట్టుకుంటే బాగుంటుందని ప్రపోజల్ వచ్చి ఉండొచ్చు. తెలుగులో మనకి ఎక్కువ బిజినెస్ దొరుకుద్ది అనే ఉద్దేశంతో కూడా కావచ్చు. ఇప్పుడు ఈ సినిమాకి 60 కోట్లు పెట్టారంటే రేపు జైలర్ 2కి కూడా ఇంకా ఎక్కువ రేటు పెట్టచ్చు, లేదా మళ్ళీ నాగార్జున అక్కడ కూడా నాగార్జున రిస్క్ చేస్తాడేమో. అలాంటి ఒప్పందం ఏమైనా జరిగిందేమో తెలియదు కదా. అయితే గతంలో కూడా ఎప్పుడు లేనంత బిజినెస్ ఈసారి నాగార్జున చేతుల మీదుగా 60 కోట్లు పెడుతున్నాడంటే కొంత రిస్క్. అంటే సాధారణంగా చెప్తుంటారు మూవీస్ అనగానే అదొక జూదంతో సమానం అని చెప్పి. సో నిజంగా ఇలాంటి దాంట్లో 60 కోట్లు పెట్టడం అనేది ఒక రిస్కేనా? ఇప్పుడు చెప్పాలి రిస్కే. ఎందుకంటే రజనీకాంత్ సినిమాలు ఇప్పటిదాకా ఎక్కువ వసూలు పరంగా చూసుకుంటే అంత వసూలు అయినవి కూడా లేదు కదా. మరి అంత 100 కోట్లు రాబట్టాలంటే తెలుగు సినిమాల పరంగా రాబట్టాలంటే మనం జైలర్ 700 కోట్లు వచ్చిందని చెప్తున్నాం, కానీ ఓవరాల్గా అది అన్ని భాషలో కలిపి ఓవర్సీస్ మార్కెట్ కలుపుకొని మనం చెప్తున్నాం. డీటెయిల్ ఇవన్నీ కలుపుకొని చెప్తూ ఉంటాం. కాబట్టి ఒకసారి చెప్పాలంటే రిస్కే ఇది. అంత అమౌంట్ కలెక్ట్ చేయాలంటే కూడా మరి అక్కడ అవకాశాలు ఉన్నాయా లేదా అంటే ఒకవేళ వసూలు చేస్తే మాత్రం అది కింగ్ అవుతుంది. పైగా అదే టైంలో వార్ 2 కూడా రిలీజ్ అవటం, ఈ 2 సినిమాలు పోటీ పడుతుంది నువ్వో నేనా అంటూ. మరి ఆ టైంలో ఆ సినిమాలు కూడా పరంగా కూడా పోటీ ఉంది కదా. మరి ఒక విధంగా చెప్పాలంటే నాగార్జున చేసే రిస్క్ చేసినా అది హిట్ అయిందనుకో సినిమా, అది రిస్క్గా ఉండదు. ఇక ఆటోమేటిక్గా నాగార్జున ధైర్యం చేసి బిజినెస్ ఈ తరహా సినిమాల ప్రాజెక్టుల పరంగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముందు కూడా ఆయన ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఎప్పుడన్నా ఇలాంటి దూకుడు చూసారా నాగార్జున గారి దగ్గర? ఒకప్పుడు మంచి మంచి సినిమాలు చేసి, ఎందుకంటే నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడ్డారు 4 నిర్మాతల్లో నాగార్జున కూడా ఉండేవాడు. ఎందుకంటే ఒకప్పుడు ఎంఎస్ రాజు గారు, దిల్ రాజు గారు, నాగార్జున ఇలా కొంతమంది నిర్మాతలు పోటీ పడి సినిమాలు తీశారు. హిట్లు కూడా అలా వచ్చేవి. కానీ నాగార్జున ఒక్కసారిగా తగ్గిపోయాడు. ఆయన సినిమాల పరంగా రిస్క్ చేయట్లా, సేఫ్ కాదనుకుని. అలాంటి నాగార్జున ఇప్పుడు మళ్ళీ దూకుడు పెంచాడంటే ముందు కూడా ఈ తరహా ప్లానింగ్తో ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే గతంలో మనం చూసుకుంటే అక్కినేని నాగార్జున గారు మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇది సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన దూకుడు మరింతగా ఉందని చెప్పుకోవచ్చు అంటారా? 100%. ఇప్పుడు రజనీకాంత్ ఇచ్చిన భరోసా కావచ్చు,
ఎందుకంటే ఒక 2 సినిమాలు రజనీకాంత్ చేయటం అంటే వెంటనే రావటం అంటే మాటలు కాదు. ఈ తరహా బిజినెస్కి మనం సేఫ్ అనే ప్లానింగ్తో ముందుకెళ్ళి ఉండొచ్చు. అది లేకపోతే నిర్మాతలు సినిమాలు నిర్మించిన నా సామరంగా సినిమా చేశారు అప్పుడు, అది కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు అది సినిమాలో. ఎందుకంటే ఆ తరహా సినిమాల కన్నా ఇట్లా వెళ్ళటం, ఇప్పుడు కుబేరా హిట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఈ సినిమా కూలీ సినిమా హిట్ అయ్యి కుబేరా 20వ తారీఖు కుబేరా వస్తుంది. కుబేరా హిట్ అయితే ఆటోమేటిక్గా దాని ప్రభావం కూలీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఆ కూలీ హిట్ అయితే మళ్ళీ జైలర్ 2కి ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ ప్లానింగ్లోనే ముందుకెళ్దామని అక్కడ రిస్క్ చేస్తుంటే అనుకుంటున్నాను నేను. అయితే తెలుగు సినిమాల కన్నా తమిళ సినిమాలపైన మక్కువ చూపిస్తున్నట్టుగా ఉంది అన్నట్టుగా కొంతమంది అయితే విమర్శిస్తున్నారు నాగార్జున గారు. సో మీరేమంటారు? అంటే తెలుగు సినిమాల కన్నా తమిళ సినిమాలు చేయడం, తనున్న సినిమాలకే పెడుతున్నాడు ఆయన, వేరే సినిమాలు చేయట్లేదుగా. తను యాక్ట్ చేసిన సినిమాలు మాత్రమే దాని మీద పెట్టుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే సినిమా మీద ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ చేస్తున్నాడు. బిజినెస్ పరంగా చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తి నాగార్జున, సినిమాల బిజినెస్ పరంగా. కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగానే అడిగేస్తాడు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు. అలా అనుకుంటే సినిమాలు చేసుకుంటూ చాలా మంది నిర్మాతలు, సురేష్ బాబు గారు ఎంత తెలివిగా ఉంటారో నాగార్జున కూడా అంత తెలివిగా ఉంటాడు. సురేష్ బాబు గారు ఎంత సినిమా ఒకవేళ కథ చెప్పినా కానీ దాన్ని ఒప్పించడం చాలా టైం పడుతుంది. ఆయన ఒప్పుకుంటే సినిమా మంచి సినిమా అవుతుంది. చాలా రకాలుగా ఆలోచిస్తాడు, లెక్కలేస్తాడు. నాగార్జున కూడా అంతే, మంచి బిజినెస్ మ్యాన్ అని చెప్పాలి నాగార్జున. సో చూద్దాం సార్, మొత్తానికి 60 కోట్లు రిస్క్ తో చేయబోతున్నాడా, లేదంటే నిజంగా మీరన్నట్టు 110 కోట్లు దాటబోతుందా కూలీ అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే.